నమస్తే. సుప్రీంకోర్టు ఇవాళ చాలా కీలకమైన తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చాలా స్పష్టమైన తీర్పు చెప్పింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఈ కాంగ్రెస్లో జాయిన్ అయిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని ముగ్గురు మీద, ఫస్ట్ దానం నాగేందర్ మీద, కడియం శ్రీహరి మీద, తెల్లం వెంకట్రావు ముగ్గురు మీద ఫస్ట్ ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. అది హైకోర్టు నుంచి ఇట్లా సుప్రీంకోర్టు దాకా పోయింది. దాని తర్వాత మిగతా 7 ఎమ్మెల్యేల మీద కూడా తర్వాత బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. అందులో ప్రధానంగా అసలు స్పీకర్ పరిధిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే, కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న దాని మీద ఒక చర్చ జరిగింది. వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలన్నా వద్దా, వేయాల్సిన అవసరం ఉందా, ఆ స్పీకర్ పరిధిని మనం క్వశ్చన్ చేయొచ్చా లేదా, ఇట్లా రకరకాల డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్లో పెట్టింది. ఆ రిజర్వ్లో పెట్టిన తీర్పు ఇవాళ వెలువరించింది. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? స్పీకర్ 3 నెలల లోపుగా ఈ 10 మందికి సంబంధించిన పిటిషన్ల మీద వాళ్ళ మీద వేటు వేయాలా లేకపోతే ఆ పిటిషన్లని తిరస్కరించాలా అన్నది ఏదో ఒక నిర్ణయం, అది అనర్హత వేటే కావచ్చు ఆర్ వేసిన పిటిషన్లను తిరస్కరించడం కావచ్చు, ఏదైనా ఒకటి. ఏదేమైనా ఆ పిటిషన్లు ఇంకా చాలా సమయం అయిపోయింది ఇప్పటికే, వాటి మీద నిర్ణయం తీసుకోవాలి 3 months లోపు అని చెప్పింది. అంటే ఇవాళ డేట్ ఎంత? 31st, అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ అనుకోండి. అంటే ఆగస్ట్ 1, సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, నవంబర్ 1, అంటే 3 నెలలు. నవంబర్ 1వ తేదీ లోపుగా స్పీకర్ వేస్తే ఆ 10 మంది మీద అనర్హత వేటన వేయాలి, లేదంటే ఇచ్చినటువంటి పిటిషన్లు కొట్టేయాలి. అంటే అన్ని పరిశీలించిన తర్వాత. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, టెక్నికల్గా వీళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారా లేదా, అసలు వీళ్ళు దొరికిరా లేదా. ఎందుకంటే సుప్రీంకోర్టులో గూడెం మహిపాల్ రెడ్డి కానీ, లేకపోతే ఈయన కృష్ణమోహన్ రెడ్డి కానీ, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, కడియం శ్రీహరి కానీ, వీళ్ళంతా అసలు మేము ఎక్కడ జాయిన్ అయినామండి కాంగ్రెస్ పార్టీలో, మేము జాయిన్ అవ్వలేదని చెప్పారు. వీళ్ళు జాయిన్ అయ్యారా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఒక్కసారి అందరికి సంబంధించిన అందరూ కాంగ్రెస్ కండువాలు ఎట్లా కప్పుకున్నారో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నది ఒక్కసారి వీడియో చూడండి.
చూసారు కదా, నా వెనకాల కనిపిస్తున్న వీడియో కూడా అదే. దాదాపుగా అందరు ఎమ్మెల్యేలు ఎవరెవరు? ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు. దానం నాగేందర్ ఈయనైతే ఏకంగా టెక్నికల్గా దొరికిపోయిన అడ్డంగా. ఎట్లా? బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఎంపీ ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద ఎంపీగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిండు. సో ఇంకా ఇక్కడైనా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఒకవేళ గనక 3 నెలల లోపుగా స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందే. తీసుకుంటే ఫస్ట్ వేటు పడేది 100కు 100% పడేది దానం నాగేందర్ నియోజకవర్గం మీద పడబోతున్నది. అంటే ఖైరతాబాద్ నియోజకవర్గం మీద పడుతుంది. ఇందులో రెండో ఆప్షనే లేదుగా. నెక్స్ట్ కాలే యాదయ్య ఆయనది చేవెళ్ళ నియోజకవర్గం, రిజర్వ్డ్ ఎస్సీ నియోజకవర్గం. డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గం. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం. సో కడియం శ్రీహరి కూతురు కాంగ్రెస్ ఎంపీగా ఇప్పుడు ఆమె అక్కడ వరంగల్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆ సందర్భంలో ఆయన టికెట్ వచ్చే సందర్భంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈయన కూడా ఒక రకంగా తప్పించుకోవడానికి వీల్లేదు, కానీ మేము ఎక్కడ చేరినామని టెక్నికల్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అరికపూడి గాంధీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే. ఈయన ఏమంటుండు? ఈయన ఇప్పుడు పిఎస్సి చైర్మన్. అసలు యాక్చువల్గా పిఎస్సి చైర్మన్ అనేది అపోజిషన్ పార్టీ లీడర్కి వస్తుంది. అపోజిషన్ పార్టీ లీడర్ కోటాలో రేవంత్ రెడ్డి చాలా తెలివిగా అరికపూడి గాంధీకి కట్టబెట్టిండు. అరికపూడి గాంధీ ఏమంటున్నా, మరి నువ్వు టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా అంటే ఆడ సుప్రీంకోర్టు కేసు చూసుకొని మళ్ళీ ఆడ గెలవనేమో అని, నేనెక్కడ కాంగ్రెస్, నేను దేవుని కండువా కప్పుకున్నా అంటాడు. ఇక ఇది అయినే కదా అరికపూడి గాంధీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే. ఇది ఏం కండువా అండి? కప్పిండా? ఇది ఏం కండువా అండి? దేవుని కండువనా? కాంగ్రెస్ కండువనా? దేవుని కండువ అయితే పంతులు కప్పాలి. ముఖ్యమంత్రి ఎందుకు కప్తాడు? అంతే కదా, గుడికి పోతే పంతులు కప్పాలా. ఈయన దేవుని కండువా అన్నాడు. నెక్స్ట్ ఈయన ఎవరు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే. ఈయన బీఆర్ఎస్ నుంచి కలిసి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇక ఆడ ఓడిపోతాడో గెలుస్తాడో అని చెప్పి కింద మీద పడ్డాడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసే క్రమంలో. ఆడ బీఆర్ఎస్ కేటీఆర్తో కలిసి దిగిన ఫోటోలు ఫ్లెక్సీలా అన్ని తీసుకుపోయి ఆ అఫిడవిట్లో పెట్టిండు. ఈయన ఓపెన్గానే పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆ వీడియోలో కూడా ఉన్నది, క్లియర్గా చూడవచ్చు. కండువా కప్పుకున్నాడు. 10కి 10 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. నెక్స్ట్ ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డి. ఈయన గురించి ఎంత తక్కువ అంటే అంతగో తెల్లం వెంకట్రావుది. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. చివరికి కాంగ్రెస్ని అదేదో బూతులు తిట్టే కదా, అదేదో పనికిమాల ఏదో బండబూతు తెచ్చిండు. అయినా కూడా వీళ్ళకి సిగ్గులేదు. అయినా కూడా అదే పార్టీలో ఉంచుకున్నారు. చివరికి అక్కడ కాంగ్రెస్ పార్టీని ఖతం పట్టించారు. ఆ లీడర్లందరినీ పక్కకి నెట్టేసి. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఈయన కూడా నేను జాయిన్ కాలేదంటాడు. ఒరి అమ్మ, కాళ యాదయ్య కండువా కప్పుకునే అందరూ కండువాలు కప్పుకున్న వాళ్ళే. మరి ఈ కండువాలు ఏం కండువాలు? ఇగో ఈయన కృష్ణమోహన్ రెడ్డి, ఈయన సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి నేనాడు జాయిన్ అయినాను. మరి ఈ కండువా ఏం కండువా? కాంగ్రెస్ కండువా కాదా? ఆడ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కాదా? మళ్ళీ వీళ్ళిద్దరికి వాళ్ళే మల్లు రవికి ఈయనకు పడకపోతే ఈయన మూతి మీద గుద్దుతే ఆయనకు రక్తం వచ్చిందట. మళ్ళీ ఈయనకు గుద్దురు ఆయన గుద్దురు కార్ల పోయేటప్పుడు మంత్రి ముందే. కడియం శ్రీహరి జాయినింగ్ సందర్భంగా ఇది వాళ్ళ కూతుర్ని జాయిన్ చేసి అప్పుడు టికెట్ ఇప్పించారు అనమాట. ఎంపీ టికెట్. కడియం శ్రీహరి అక్కడే ఉన్నాడు కదా, అంటే ఈయన జాయిన్ కానట్ట. కప్పుకున్నాడు కదా కండువా. కడియం శ్రీహరి కూడా కండువా కప్పుకున్నాడు కదా. సో ఇప్పుడు 10కి 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావాల్సిందే. వీళ్ళు ప్రజల యొక్క తీర్పును అవమానించి ఎవడైనా కావచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మాట్లాడే అర్హతే లేదు. ఎందుకంటే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బురదలో బొరలాడే పందులను కొన్నట్టు కొన్నారు. ఇప్పుడు ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పెద్ద ఏదో జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. అసలు మీకు అర్హతే లేదు ఇందులో. ఇక గూడెం మహిపాల్ రెడ్డి నేనంటే జాయిన్ అయినా అన్నాడు. చివరికి కాంగ్రెస్ని పొట్టు తెచ్చిండు. పోచారం శ్రీనివాసరెడ్డి. ఇంకేం కావాలా? ఇంకా ఇంతకు మించిన టెక్నికల్ ఎవిడెన్స్ ఏమున్నది? మీరు కండువాలు కప్పుకొని ఫోటోలు దిగిన వీడియోలు అన్నీ కండ్ల ముందు యూట్యూబ్లో కొడితే వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన గమ్మత్ ఉంటుంది. ఈయనది ఇంకా గమ్మత్ ఉంటుంది. ఎవరైనా ఇటుబాయినా ఈయన ఎవరు? మన డాక్టర్ సంజయ్ కుమార్ ఏమంటాడు? ఇంకా వెరైటీగా ఉంటుంది. చూడండి ఒక్కసారి. ఏం సార్ మరి జాతీయ జెండా అంటే 3 రంగులు జాతీయ పండుగ
దాని ఉంది, అలా ఏం లేదు. కలిసి పని చేయడం. ఇప్పుడు కండువా కప్పేసుకున్నారు కదా సార్, అయిపోయినట్టే కదా. కండువా పర్టికులర్ సింబల్ ఏం లేదు దానికి. అంటే 3 రంగులు 3 రంగులు జాతీయ పండుగ దాని ఉంది, అలా ఏం లేదు. కలిసి పని చేయడం సిద్ధమైనప్పుడు ఆహ్వానిస్తారు. కండువా కప్పు. ఒకవేళ వాళ్ళు పత్రాలు ఇచ్చి మీరు సభ్యత్వం చేరండి అంటే మీరు చేరడానికి రెడీగా ఉన్నారా? అవసరం పడితే అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పటికైతే మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఈ వైరుధ్యం ఇక అతుక్కునే అవకాశం లేదేమో. ఇక అసలు వైరుధ్యం ఎక్కడ కావాలని రాజకీయంగా సృష్టించుకోవడం ఈజ్ మై ప్రత్యర్థి తప్ప నాకు శత్రువా అండి. ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నారు కదా, ప్రత్యర్థి ఎట్లయితే మీరు కాంగ్రెస్, ఆయన ముందు నుంచి కాంగ్రెస్. జగిత్యాల జీవన్ రెడ్డి ఈయన మధ్యలో గొడవ తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఏమన్నాడు ఆయన, జాతీయ జెండా కలర్ కూడా అట్లనే ఉంటుంది, అది మస్తుగా ఉంటాయి కండువాలు కలర్లు, అందులో పార్టీ సింబల్ ఉందా అంటుండు. అరే ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా మేము పార్టీలో జాయిన్ అయినాం, బరాబర్ జాయిన్ అయినాం అని చెప్పండి. మరి అట్లా చెప్పుకోలేనప్పుడు ఎందుకండి మీరు ఇప్పుడు ఇందులో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బై ఎలక్షన్ వస్తే కష్టం కదా. ఇందులో బీఆర్ఎస్ వాళ్ళు మాకేదన్నా అడ్వాంటేజ్ అయితే 10 ఏమైనా గెలుస్తేమని వీళ్ళు మీకు అంత సినిమా లేనే లేదు. ఎందుకంటే మీరు అసలు ఈ ఫిరాయింపుల్లో అరాచకాన్ని ప్రారంభించిందే మీరు. ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. సిగ్గుండాలి కొంచెం అన్న. ఇగో ఇలాంతా ఇప్పుడు ఈ ఫిరాయింపులు ఎందుకు ఆగిపోయినాయంటే ఇప్పుడు చాలామంది వచ్చేది అసలు బీఆర్ఎస్ ఖాళీ కావాలి దెబ్బకు. కానీ ఏమైపోయిందంటే ఆ సుప్రీంకోర్టులో ఎప్పుడైతే కేసు పడ్డదో, సుప్రీంకోర్టు సీరియస్ కమెంట్స్ ఎప్పుడైతే స్పీకర్ ఆ పరిధిని కూడా క్వశ్చన్ చేసే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందో, ఈ ఫిరాయింపులు మొత్తం ఆగిపోయినాయి. ఉరి అమ్మాయి ఈ ఏదోటి ఉండనైతే ఉందాము, ఉన్న ఎమ్మెల్యే కూడా పోద్దేమో పదవి, మళ్ళీ ఒకవేళ అక్కడ పోతే మళ్ళీ ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఎలక్షన్లు అని ఆగిపోయినాయి. లేకుంటే ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీలో 30 మంది పోయి అలా చేరేటోళ్ళు, ఒక కేసీఆర్ కుటుంబం తప్ప. సో ఇది మనం ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ఈ పార్టీ ఫిరాయింపులు అన్నవి పెద్ద విఘాతంగా, అవరోధంగా మారినాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత బలోపేతం చేయాలి. ఏ ప్రజాప్రతినిధి అయినా వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, జెడ్పీటీసీ నుంచి ఏ పార్టీ ఏ సింబల్ నుంచి అయితే గెలిచారో ఆ సింబల్ ప్రకారం మీరు ఆ 5 సంవత్సరాలు ఉండాల్సిందే. లేదు మేము బయటికి వెళ్తామంటే మీరు నీట్గా రాజీనామా చేయాలి, ఎలక్షన్ ఎదుర్కోవాలి. అవసరమైతే ఎలక్షన్స్ కూడా ఎవరైతే రాజీనామా చేసిన వ్యక్తికి అవకాశం లేకుండా అవకాశం కల్పించాలి. ఖర్చును కూడా వాళ్ళే భరించేలా అట్లాంటి కఠినమైన చట్టాలు తేవాలా. 5 ఏళ్లకు ఉండమని మిమ్మల్ని గెలిపిస్తే అంత ఎలక్షన్ డబ్బులు, ఖర్చు, దాని వ్యవహారము మీరు ఉత్తగానే ఒక పేపర్ మీద రాసి నీ ఇష్టం వచ్చిన పార్టీలకు పోతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాకపోతే ఏంది? సో చూద్దాం మరి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ తీర్పు ప్రకారంగా నవంబర్ 1 లోపు మొత్తం తేల్చేయాలి. మరి స్పీకర్ అనర్హత వేటేస్తాడా, లేదు ఆ పిటిషన్లని తిరస్కరిస్తాడా? మేబీ నేను అనుకోవడం టెక్నికల్గా, అంటే నాకున్న అవగాహన ప్రకారం, పరిధి ప్రకారం ఇక్కడ టెక్నికల్గా దొరికిపోయిన వాళ్ళు ఎవరంటే ఒక దానం నాగేందర్. నేను అనుకోవడం ఒక నియోజకవర్గానికి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా వీళ్ళకి నైతికత, మోరల్స్ ఏమి ఉండవు కదా. కాబట్టి వీళ్ళు ఈజీగా తప్పించుకుంటారు. మేము జాయిన్ కాలే అంటారు. అంత ధైర్యం చేయరు వీళ్ళు. ఒకవేళ ఆనాటికి ఆ 3 నెలలకు కాంగ్రెస్ మరింత బలోపేతం అయ్యింది, ఇంకా ప్రజల వ్యతిరేకతను ఇంకా నుంచి బయటపడ్డామని అనుకుంటే బై ఎలక్షన్లకు వెళ్ళిపోవచ్చేమో. కానీ దానం నాగేంద్ర మాత్రం ఏది ఏమైనా తప్పించుకోలేడు. ఆ ఒక్క నియోజకవర్గానికి ఎలక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళు కండువా కప్పుకున్నట్టు దొరికినా ఇప్పుడు చెప్తున్నారు కదా, జాతీయ జెండాను ఒక ఆయన అంటుండు, దేవుని కండువాను ఒక ఆయన అంటుండు, ఇంకోటి అంటున్నారు. సో కాబట్టి లేదంటే పార్టీ ఏదైనా విప్ జారీ చేసినప్పుడు ఏమన్నా అట్లేమన్నా రావాలి. ఇప్పుడు ఆ అవకాశాలు అయితే ఏం లేవు. సో కాబట్టి దానం నాగేంద్ర మాత్రం ఖచ్చితంగా ఇందులో ఇదైపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు, సికింద్రాబాద్ ఎంపీగా. సో కాబట్టి ఆయన టెక్నికల్గా ఆయన ఎవిడెన్స్ ఉన్నది. కాబట్టి స్పీకర్ ఖచ్చితంగా నవంబర్ 1వ తేదీలోపుగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఒకవేళ కనుక ఈ 10-15 రోజుల్లో కనుక ఖైరతాబాద్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటే, దానం నాగేంద్ర మీద అనర్హత వేటేస్తే జూబ్లీహిల్స్తో పాటు ఖైరతాబాద్ బై ఎలక్షన్ కూడా ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. లేదంటే దానం నాగేంద్ర ఎట్లయినా దీని మీద వేటు పడే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వంలో ఇప్పుడు ఏముంటుంది, స్పీకరు, గవర్నమెంటు, వ్యవస్థ, కథా వ్యవహారం లేదు ఎట్లాగా వేటు పడుతుంది కాబట్టి నువ్వు రిజైన్ చేసేయి అని అంటే ఆయన రిజైన్ చేస్తే బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మిగతా అని నాకు తెలిసి అన్ని తిరస్కరించే ఛాన్సెస్ ఉంటాయేమో నేను అనుకుంటున్నాను. చూడాలి మరి ఏం జరుగుతుంది. స్పీకర్ పరిధిలోని అంశం
కోర్టు తీర్పునైతే ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి స్పీకర్కి వచ్చింది. చూద్దాం.